ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 24వ తేదీన కోయిలగూడెం రానున్న ఇంటర్నేషనల్ మోటివేటర్ గంప నాగేశ్వరరావు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పిలుపునిచ్చిన వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు. అభివృద్ధి సంక్షేమం అంటేనే కూటమి ప్రభుత్వం. కూటమి నేతలతో ఒకరికి పోలిక లేదంటున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శేషు. జంగారెడ్డిగూడెం ఆకమ్మ కోనేరు సుందరీకరణ నిధులు దుర్వినియోగంపై విచారణ చేపట్టిన అధికారులు, పాల్గొన్న బీజేపీ నాయకులు. విజయవాడలో సినీ ఫక్కీలు జీప్లతో దాడి చేసుకున్న ఇరు వర్గాలు, రంగంలోకి దిగిన పోలీసులు. సాంకేతిక లోపం కారణంగా జంగారెడ్డిగూడెం ఎలక్ట్రికల్ డిఈ కారులో వ్యాపించిన మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. జంగారెడ్డిగూడెం విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీర్ అహ్మద్ ఖాన్ కు చెందిన కారులో మంటలు చెలరేగాయి. సాంకేతిక లోపం కారణంగా షార్ట్ సర్క్యూట్ అయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రాజుల కాలనీ నందు వినాయక స్వామి ఆలయ వీధిలో గురువారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. మంటలు ఒక్కసారిగా కారు ముందు భాగంలో వ్యాపించాయి. అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగలేదని ఫైర్ అధికారులు తెలియజేశారు. అవి ఎదరా ఉంటాయి కదండి, బానెట్ అవి ఎదరై లేపుదామని చెప్తానే చూసాను. అదేం లేపుతాను, నేను కంగారు పడుతూ బయటకు వచ్చారు. సరే మీరు ఏమన్నా బ్యాగులో పెట్టుకుని బయటకు వచ్చాను సార్ అని తప్పిపోయి ఆయన వచ్చారు. వచ్చేస్తే ఈ లోపల ఏదో కొంచెం అవి పెట్టి కొట్టాము. కొట్టి పెట్టుకుని ఈ లోపల అదొన్న చూపు అవి పెట్టి కొట్టాం. లోనలుగానే ఫైర్ అయింది. లోనలుగానే ఫైర్ అయింది. నేను బయట లాగినాను ఆయన. ఓకే, నేను బయట లాగి వచ్చాను సార్. బయట ఫైల్ గట్ట పట్టుకొని పాపం బయటకు వచ్చాను. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన టీడీపీ నాయకులు కొంచాడ దుర్గా ప్రసాద్ దుకాణం వద్ద ఎన్టీఆర్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు సహకారంతో మజ్జిగను వితరణ చేశారు. ఈ చలివేంద్రాన్ని లక్ష్మణరావు ప్రారంభించారు. బాటసారులకు, ప్రయాణికులకు మజ్జిగను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బూరుగుపల్లి సూరిబాబు, మద్దిపాటి నాగేశ్వరరావు, ఈర్ని సూరిబాబు, లక్కవరంకు చెందిన చిక్కాల పండు పాల్గొన్నారు. మండే వేసవిలో ప్రతి ఒక్కరూ కలిగిన వారందరూ మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఇటువంటి చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వలన వేసవి తాపం నుంచి ఉపశమనం కలుగుతుందని అన్నారు. ప్రజల దాహార్తి తీర్చడం జరుగుతుందని తెలిపారు. నమస్కారం. ఈ రోజు మన జంగారెడ్డిగూడెం పట్టణానికి వేలాది మంది గ్రామాల నుంచి కానీ ఇతర ప్రదేశాల నుంచి వ్యాపారాల కోసం అనేక పనుల మీద వస్తున్నారు. ఈ రోజున ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. భారత కూడా ఈ 15 రోజుల వరకు ఎండలు బాగా తీవ్రంగా ఉంటాయని చెప్పారు. దానికి అనుగుణంగా ఈ రోజున మున్సిపాలిటీ వారు కానీ, రెవెన్యూ వారు కానీ, పంచాయతీ వారు కానీ అనేక చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే అది సరిపోక తర్వాత అనేక మంది అక్కడక్కడ ఏర్పాటు చేశారు. అవి కూడా సరిపోక ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చలివేంద్రం నిర్మలా హాస్పిటల్ ఎదురు మన ఆటోమొబైల్ స్టోర్స్ ఏలూరు రోడ్ ఈ రోజున ఏర్పాటు చేయడమే. మన పట్టణ అన్నిట్లా ఈ 15 ఈ ఎండ తీవ్రత తగ్గే వరకు అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని పట్టణ పార్టీ వారిని కోరు. ఈ చలివేంద్రం నా వంతు సహకారం అందిస్తాం. అలాగే దాతలను చేయి అనేక చోట్ల చలివేంద్రాలు పెట్టాలని చెప్పి మీ అందరికీ కోరు. అలాగే మన ఆర్డీఓ వారికి, పంచాయతీ వారికి, రెవెన్యూ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరు. అలాగే ఈ చలి కూడా దాతలు సహకారం చెప్పి మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. నుండి మరి ప్రాంతంలో ప్రజలు పంటలు ఉండేస్తారు. ఎందుకు ఎండతో ప్రజలు చెందబడరు. దాంట్లో రోజు తెలుగుదేశం ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఏర్పడినటువంటి మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ 4 రోజులు జంగారెడ్డి పట్టణంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ అలాగే వివిధ అనుబంధ సంఘాల వారు అందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసి
ప్రజలకి మజ్జిగని ఏర్పాటు చేయాలని, అలాగే వాటర్ని ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో ఈ 4 రోజులు కూడా మరి అందించాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుతూ, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ సుందర్ శేషు అన్నారు. జంగారెడ్డిగూడెం టీడీపీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ మండల అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్, కుక్కల మాధవరావు, రాష్ట్ర సెట్టిబలజ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, నాయకులు గొల్లమందల శ్రీనివాస్, తూటికుంట రాము పాల్గొన్నారు. ప్రతిపక్ష నేత విమర్శలను తిప్పికొట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యువ నాయకులు నారా లోకేష్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలను గురించి వివరించారు. వాళ్లకు ఒక్కరితో పోలిక లేదని, వారు రోల్ మోడల్స్ గా నిలుస్తున్నారని తెలియజేశారు. అభివృద్ధి అంటే తెలుగుదేశం అండి. కూటమి యొక్క అన్ని కూటమిలు అందరూ కూడా కూటమి నాయకత్వంలో అందరం కూడా పనిచేసినందుకు మేము అందరం కూడా చాలా గర్వంగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పుకుని సగర్వంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ఇవాళ వైసీపీ నాయకుడు ఒకడు వచ్చి దమ్ముగా మేము ఈ మంచి చేసాం ప్రజలకని చెప్పని ఎవరినో ఒకరిని వచ్చి చెప్పమానండి. అప్పుడు మేము ఇంత గొప్ప చేసాం ప్రజలకని చెప్పంటే ఆ వేళ ప్రజలే చెప్తారు, ప్రజలు చీ కొడతారని చెప్పి తెలియజేసుకుంటూ, మిత్రులు నమస్కారం. ఈరోజు ఏదైతే కడప గడపలో మరి రాళ్ల సీమగా పిలువబడేటువంటి రాయలసీమలో శ్రీకృష్ణదేవరాయల సమయాన రతనాలను రాసులుగా రోడ్ల మీద పోసి అమ్మేవారు అనేటువంటి ఏదైతే విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కథ మనం చదువుకున్నామో పాఠ్యపుస్తకాలు, అలాంటి పరిస్థితిలో నేడు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రోజుకొక కంపెనీతోటి రాయలసీమ అంతా కూడా రతనాల సీమగా మారుతా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మార్చులు కడప గడపలో 11 నెలల రికార్డు సమయంలో ఎండ నుంచి వచ్చేటువంటి సూర్య శక్తి నుంచి వచ్చేటువంటి సోలార్ని వినియోగించి మరి సంపద సృష్టించే విధంగా, విద్యుత్తును తయారు చేసే విధంగా ఏదైతే సోలార్ కంపెనీ పెట్టారో ఇది 2400 కోట్ల రూపాయల పెట్టుబడితోటి 5000 మెగావాట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఈ రోజున ఆయన చేతుల మీదుగా కేవలం 11 నెలల కాలంలో ప్రారంభోత్సవం జరుగుతూ ఉందంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో గ్రీన్ ఎనర్జీగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతుందో అందరూ కూడా చూస్తూ ఉన్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి, లోకేష్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం అంటే ఈ రోజున డబుల్ ఇంజిన్ సర్కారు, బుల్లెట్ ట్రైన్ స్పీడ్ వేగంతో మరి అభివృద్ధి అంతా కూడా చేస్తూ ఉన్నారు. రోజుకొక కంపెనీతోటి ఈ రోజున మనం చూసాం కేంద్ర ప్రభుత్వం నుంచి హితోధికమైనటువంటి సహకారంతో లక్షలాది రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో వస్తూ ఉన్నాయి. మరి అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అంటే టీడీపీ అంటేనే తెలుగు పీపుల్ డెవలప్మెంట్ పార్టీ. మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 మీద మాట్లాడుతూ ఉన్నారు. ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీకు లోకేష్ గారు అవసరం, చంద్రబాబు గారు అవసరం, ఇక్కడ ఉన్న ఎవరైనా సరే మేము రెడీగా ఉన్నాం. తాడేపల్లి ప్యాలెస్కి రమ్మన్నా, మీ పార్టీ కేంద్ర కార్యాలయానికి రమ్మన్నా, లేదు మీరు బెంగళూరు ప్యాలెస్కి రమ్మన్నా, మేము ఛార్జీలు పెట్టుకుని కారు పెట్టుకుని వస్తాం. చర్చికి మేమంతా కూడా సూపర్ 6 మీద సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే మీరు సవాలు స్వీకరించి చర్చికి మీరు ఎంత పెద్ద బండిల్ పేపర్లో తీసుకురండి, మేము ఒక చిన్న పుస్తకం కూడా లేకుండా సూపర్ 6 మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా సవాలు విసురుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి మావిగన్ గురించి మన ప్రస్తావన తీసుకొచ్చారు. మీరు పరిపాలించిన 5 సంవత్సరాల్లో రాజధాని గురించి వేసమెత్తు కూడా ప్రస్తావించకుండా, వాటి నిర్మాణం చేపట్టకుండా, గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో వేసిన రోడ్లన్నీ కూడా మొత్తాన్ని ధ్వంసం చేసేసి వికృత చేష్టలన్నీ చేసి ఈ రోజున మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర దిశ నిర్దేశం కూడా యువతకి ప్రాధాన్యత ఇస్తూ యువ నాయకుడు లోకేష్ బాబు ద్వారా జరుగుతున్న అభివృద్ధి చూసి ఈ రోజున మీరు మావిగాని అనే పదాన్ని పట్టుకొని ఎగతాళి చేస్తున్నారు. ఈ జనవాణి కూడా చూడకుండా ఇంత ప్రవర్తన చేస్తున్నారు. ఇది మీకు మంచిది కాదు. ఈ నెల 24వ తేదీన ఇంటర్నేషనల్ మోటివేటర్ గంప నాగేశ్వరరావు కోయిలగూడెం ఇచ్చేస్తున్నారని, ఆయన పాల్గొనే మోటివేషన్ శిక్షణ తరగతులకు ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాలని వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మురళీధర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయం నందు సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వాస్వి క్లబ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ అధ్యక్షులు నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, చైర్మన్ మామిడి సురేష్, జిల్లా పిఆర్ఓ కొల్లేపర నారాయణ, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గుడిమెట్ల యుగంధర్, సీనియర్ నాయకులు ఏలూరి ఫణికుమార్, కొల్లేపర ఆనంద్, కాటేపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సురేష్ గారు, అదేవిధంగా జంగారెడ్డిగూడెం గోల్డ్ క్లబ్ ప్రెసిడెంట్గా బాలు గారు వర్క్ చేస్తారు. అదేవిధంగా ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టుకున్నామంటే, జిల్లాలో వాల్ట్ అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం, ఇది అందరికీ మోటివేషన్గా ఉంటుందని చెప్పి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది.
వాల్ట్ అంటే ఏంటి? ఎందుకంటే సమాజంలో ఆరివేసులందరూ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు మనం 10 మందికి మంచి సేవలు చేస్తుంటాం, మంచి మాటలు చెప్తున్నప్పుడు మనం కూడా ఒక మంచి విలువలతో నాయకత్వ లక్షణాలతో ఉండాలి అని చెప్పి మా ఆర్గనైజేషన్ ఈ వాల్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మొదట్లో ఇది ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ల వరకే ఉండేది ఈ కార్యక్రమం. కానీ ఇప్పుడు ఆర్యవేశాలందరికీ, అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి పిల్లలు ఈరోజు పెరుగుతున్న వాతావరణం, పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళలో వచ్చే అభిప్రాయ భేదాలు ఇవన్నీ రాకుండా ఉండటం కోసం గంపా నాగేశ్వరరావు గారితో, అంటే గంపా నాగేశ్వరరావు గారు అంటే ఒక గొప్ప మోటివేటరు, ఆయనతో ఒక విలువైన మాటలు తెలియజేయాలి. అంటే ఎట్లా అంటే తల్లిదండ్రులను ఏ విధంగా చూడాలి, సమాజంలో మనం ఏ విధంగా మెలగాలి, వ్యాపారంలో కానీ మనం చదువులో కానీ ఏదైనా సమస్యలు వస్తే వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఈ విధంగా మంచి మంచి మాటలతో ఒక ఉన్నతమైన విలువలతో ఉన్నటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దే విధంగా వాల్ట్ అనే చక్కటి ప్రోగ్రామ్ని మన జిల్లాలో మన గవర్నర్ గారు కామరాజ్ గారి ద్వారా కొయ్యలగూడెంలో రేపు ఆదివారం, అంటే రేపు 2 రోజుల్లో వచ్చే ఆదివారం ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నాము. దీనిని అందరికీ కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకునే విధంగా తెలియజేయాలని చెప్పి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. జయవాసవి 213 డిస్టిక్ వాల్ట్ అనే మన కోర్టులో 26న ఆదివారం నాడు వాటర్ ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి మన ఆర్యవేశులు, వాసకులు, సభ్యులందరూ కూడా హాజరు కావాలని కోరుకుంటున్నామండి. గోల్డ్ ఇంటర్నేషనల్ ద్వారా మా గురువు గారు అయినటువంటి గంపా నాగేశ్వరరావు గారు, ఆయన ప్రోగ్రామ్స్కి 4-5 ప్రోగ్రాంలకి నేను అటెండ్ అవ్వడం జరిగింది. చాలా అద్భుతంగా చెప్తారు. అన్ని విషయాలు, ఫ్యామిలీ విషయాలు కానీ, వ్యాపార విషయాలు కానీ మోటివేట్ చేసి ఎంతోమందిని తీర్చిదిద్ది ఎంతో పెద్ద ఉద్యోగాల్లో ఆయన ద్వారా చేయడం జరుగుతుంది. విద్యార్థులు చాలా మోటివేటరు, చాలా అద్భుతంగా చెప్తారు. అందరూ తప్పనిసరిగా రావాలని కోరుకుంటున్నారు. రాష్ట్ర జలవనరుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పోలవరం ప్రాజెక్టులో శుక్రవారం పర్యటించారు. గురువారం రాత్రి పోలవరం ప్రాజెక్టు అతిథి గృహంలో బస చేసిన ఆయన ఉదయాన్నే పర్యటనను ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే, ఎగువ దిగువ కాపర్ డ్యాంలు, డయాఫ్రమ్ వాల్, ఫిష్ లాడర్ వంటి వాటిని ఆయన పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి ఇంజనీర్స్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతిపై సమీక్ష చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రం పనుల గురించి క్షుణ్ణంగా పరిశీలన చేసి భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. కొద్ది రోజుల క్రితం శశిభూషణ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేసేలా ప్రణాళికాయుతమైన నివేదికలు సిద్ధం చేయాలని అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం, రాష్ట్రం ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రాజెక్టు ఇంజనీర్స్ తో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. చింతలపూడి మండలం ప్రగడవరం బ్రాందీ షాప్ సమీపంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ అదుపు తప్పి తిరగబడటంతో అంకంపాలెం గ్రామానికి చెందిన 50 సంవత్సరాల చౌటుపల్లి యేసుపాదం అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న చింతలపూడి ఎస్ఐ కె సతీష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. స్థానికంగా ఈ ఘటన విషాదాన్ని నింపింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్, ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్,
ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేర్. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చెర్ప తేజశ్రీ 466. బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక అభినందనలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు సంప్రదించండి 8143796655 మరియు 9030414329. మా అడ్రస్ తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ, చిదంబరం హాస్పిటల్ దగ్గర, జంగారెడ్డిగూడెం. తాజా వార్తలు. నేటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ చరిత్ర సృష్టించి నెంబర్ 1 గా నిలిచింది. 10th ఫలితాల్లో స్టేట్ నంబర్ 1 స్థానంలో నిలిచింది విద్యా వికాస్. నమః 600కి 598 మార్క్స్, అక్షర 600కి 597 మార్క్స్, దీపిక 600కి 594 మార్క్స్తో రికార్డు తిరగరాసింది విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం మానవతా అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో వెంకటదేవిపురం గ్రామానికి చెందిన బత్తిన సింహాచలానికి 6500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కొన్ని సంవత్సరాల నుండి అనారోగ్యానికి గురై మంచానికి పరిమితమై ఉన్నట్లు తెలియజేశారు. వారికి మానవతా సంస్థ తరపున నైతిక సహకారం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి కృష్ణమూర్తి, ఆకుల ధర్మరాజు, తిరుపతి త్రిపుర రమేష్, తన్నీరు రామకృష్ణ, గద్దె సత్యనారాయణ, కర్పూరం వెంకన్నబాబు, అప్సాని భగత్ సింగ్, గోపీచంద్, రుద్రాన్స్ పాల్గొన్నారు. 500 రూపాయలు, మొత్తం 6500 రూపాయలు ఆవిడకి వృధాపతి సాయంగా ఇవ్వడం జరిగింది. చిరంజీవి రుద్రాక్ష్ మా మానవతా సభ్యులు ఎంతో గర్వంగా ఉంది. ఈయన చూసి ఇన్స్పిరేషన్ తోటి అందరూ కూడా మనవల్ని మానవతా సభ్యులుగా చేర్చి ఆర్థిక చేయాలని అందిస్తారని కోరుకుంటూ, సింహాచలం అనారోగ్యంగా ఉన్నది మాకు చూసిన సందర్భంలో ఆవిడికి
మానవతా తరఫున చిన్న సహాయం చేయాలని మేము అనుకున్నాం. అది ఆ కళ ఈ రోజు నెరవేరింది. ఎవరైనా సరే మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి వారికి భక్తిగా చిన్న సహాయం చేసి ఆ దేవుడి యొక్క కృపకు పాత్ర అవ్వాలని దేవుడు భగవంతుడు కూడా అన్ని మత గ్రంథాల్లో కూడా ఈ పక్కనున్నటువంటి బాధల్లో ఉన్నటువంటి అతనికి చేయి సాయం గాని మాట సాయం గాని నీకు తోసిన సాయం చేస్తే అతను ఉత్తమ గతులు పొందుతాడని ఆ భగవంతుడు చెప్పాడు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో అక్కమ్మ కోనేరు సుందరీకరణ అభివృద్ధి పనుల కోసం ఏపీ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా 1,20,00,000 రూపాయలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ నిధుల వినియోగంలో భారీ అవకతవకలు జరిగాయని జంగారెడ్డిగూడెం పట్టణ భారతీయ జనతా పార్టీ వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గ్రీవెన్స్ పోర్టల్లో ఫిర్యాదు చేయడంతో పాటు జిల్లా కలెక్టర్ కు జనతా వారధి ద్వారా కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఏపీ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంకేవి శ్రీనివాసులు, కృష్ణా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల ఏఈ అద్దెపల్ల కిషోర్ శుక్రవారం అక్కమ్మ కోనేరును పరిశీలించారు. విచారణ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో కేవలం 30% పనులు మాత్రమే చేసి సుమారు 50 లక్షల బిల్లులు డ్రా చేసుకున్నారని, కాంట్రాక్టర్లు మధ్యలో పనులు వదిలేయడం వల్ల అనేక ఫిర్యాదులు రావడంతో కొంతమంది అధికారులను అప్పట్లో సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం దీనిపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని, త్వరలోనే నిధుల రికవరీ చర్యలు చేపడతామని తెలిపారు. అక్కమ్మ కోనేరులో కూడా నిధుల దుర్వినియోగం జరిగినట్లు అంగీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు పీచుపాటి రామలక్ష్మి, సీనియర్ నాయకులు కొప్పాక శ్రీనివాసరావు, పట్టణ బీజేపీ అధ్యక్షుడు తాటికొండ సుధాకర్, పట్టణ ఉపాధ్యక్షుడు సొలస రవికుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి సునీల్ సాహు, కొంచాడ దుర్గా వరప్రసాద్, కూడిపూడి వెంకటేశ్వరరావు, సమయవంతుల సూరిబాబు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. బెజవాడలో జీప్లతో యువకులు ఢీకొట్టుకున్నారు. ఈ దృశ్యాలతో సమీప ప్రజలు పరుగులు తీశారు. వారిద్దరూ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. ఓ యువతి వ్యవహారంలో మనస్పర్ధలు తలెత్తాయి. ఇది కాస్త ముదిరి నడి రోడ్డుపై వాహనాలతో ఢీకొట్టుకునే వరకు వెళ్లిందని సమాచారం. ఈ ఘటన చూసి రోడ్డుపై వెళ్తున్న వారు భయంతో పరుగులు పెట్టారు. ఫ్యాక్షన్ సినిమాలో పతాక సన్నివేశాలకు ఏమాత్రం తీసిపోని ఈ ఘటన విజయవాడలో హైటెన్షన్ రోడ్లో గురువారం రాత్రి జరిగింది. ఆగ్రహంతో ఇద్దరు పరస్పరం రోడ్డుపైనే పలుసార్లు ఒకరి వాహనాన్ని మరొకరు బలంగా ఢీకొట్టుకున్నారు. ఇలా ఢీకొట్టుకుంటూ సుమారు 100 మీటర్లు రోడ్డుపై ఈడ్చుకుంటూ హడావిడి చేశారు. యాక్షన్ సీన్లను తలపించేలా ఢీకొట్టుకున్నారు. ఆ సమయంలో రోడ్డుపై వాకింగ్ చేస్తున్న వారు, అటుగా వెళ్తున్న ప్రజలు బీతావహ దృశ్యాలను చూసి భయాందోళనతో పరుగులు తీశారు. అప్పటికి ఇద్దరు వెనక్కి తగ్గలేదు. జీప్లు దిగి రాడ్లతో మళ్లీ కారు అద్దాలను పగలగొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమీపంలో పటమట పోలీస్ స్టేషన్ కు సమాచారం అందజేశారు. పోలీసులు వచ్చేసరికి జీప్ ను వదిలేసి రోహిత్ అనే వ్యక్తి పరారయ్యాడు. ఓం ను స్టేషన్ కు తీసుకువెళ్లి విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ పవన్ కిషోర్ తెలిపారు. ఈ పరస్పర దాడుల వెనుక గల కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ తల్లి ఆలయం భక్త సంద్రమైంది. శుక్రవారం సందర్భంగా శ్రీ నూకాలమ్మ తల్లి విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, మూల విరాట్కు ఏకదశ సాయం సంధ్యా హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్ర పుష్పం భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆలయ ప్రధానార్చకులు కాలకూరి శంకర్ మహేష్ శర్మ బృందం నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చిటికన రాంబాబులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అమ్మవారి వెండి చీర తయారీకి అడప పవన్ కుమార్ రాజేశ్వరి దంపతులు 3 తులాల వెండి పట్టీలు సమర్పించారు. అమ్మవారి వెండి చీర తయారీ పూర్తికి భక్తులు, దాతలు వెండి రూపంలో, ధన రూపంలో, పాత వెండి వస్తువులు కూడా సమర్పించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 30వ తేదీ స్థిరవారం నూకాలమ్మ అమ్మవారి ఆలయ యాగశాల నందు లోక కళ్యాణార్థం 88వ చండీ హోమం జరుగుతుందని, ఈ హోమంలో పాల్గొనదలిచిన భక్తులు ఆలయ కార్యాలయం నందు పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీచక్ర సహిత నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో శుక్రవారం విశేషతను పురస్కరించుకుని అమ్మవారు భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి అలంకారంలో దర్శనమిస్తూ ఉన్నారు. అలాగే అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా ఉదయకాలంలో జరిగేటువంటి పంచామృత అభిషేక కార్యక్రమం శుక్రవారం విశేషంగా రోజు జరిగి ఉన్నది. అలాగే అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా విశేషంగా జరిగేటువంటి ఏకాదశ హారతులు, పంచహారతులు, నాగహారతి, కుంభహారతి, నక్షత్ర హారతి, కర్పూర హారతాది విశేషమైనటువంటి హారతులు అమ్మవారికి ఇవ్వడం జరిగి ఉన్నది. అలాగే మన యొక్క ఆలయంలో ప్రతి సోమవారం కూడా శ్రీ నర్మదా అమృతాభాన లింగేశ్వర స్వామి వారికి ఉదయకాలం నందు
పంచామృతాలతో అభిషేక కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. కావున భక్తులు ఈ యొక్క అభిషేకాల్లోనూ అలాగే చాలా విశేషంగా ప్రతి పౌర్ణానికి మన యొక్క ఆలయంలో చండీ హోమం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మనకి 30వ తారీఖు శనివారం పౌర్ణమి సందర్భంగా మన యొక్క ఆలయంలో 88వ చండీ హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ యొక్క చండీ హోమంలో పాల్గొనేటువంటి భక్తులు మన యొక్క ఆలయంలో కమిటీ వారిని కలిసి ఈ యొక్క గోత్రనామాలు ఇచ్చి ఈ యొక్క చండీ హోమంలో పాల్గొని స్వామివారి అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పొందవలసిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. యూరియా డిఏపి అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు ఉపసంహరించుకోవాలని, ఖరీఫ్ సీజన్ లో రైతులుగా అవసరమైన యూరియా డిఏపి అందుబాటులో ఉంచాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరు పవర్పేట ఆర్నే భవనంలో ఎరువుల సమస్యపై ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ లో రైతులతో యూరియా డిఏపి వాడకాన్ని తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించిందని అన్నారు. ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ఖరీఫ్ సీజన్ కి రైతులు సన్నద్ధం అవుతా ఉన్నారు. అయితే రబీ పూర్తయి ఖరీఫ్ కి సన్నద్ధం అవుతున్న దశలో రైతులకు సంబంధించిన ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేక ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా రెండు కూడా కూడబలుపుకుని యూరియా అట్లాగే డిఏపి వాడకాన్ని తగ్గించేందుకు ఒక ప్రణాళికని రూపొందించి ఆ ప్రణాళికని అమలు చేస్తున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి యూరియా మీద కేంద్రం ఎక్కువ సబ్సిడీ ఇస్తా ఉంది, అట్లాగే డిఏపి మీద కేంద్రం సబ్సిడీ ఇస్తా ఉంది. ఈ సబ్సిడీ తగ్గించుకోవడం కోసం అని చెప్పి యూరియా వాడకాన్ని తగ్గించండి, డిఏపి వాడకాన్ని తగ్గించండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఏలూరు జిల్లా పరిధిలో ప్రధానంగా ఉద్యాన పంటల విస్తీర్ణం అధికంగా ఉన్నది. ఆయిల్ పామ్ కానీ, కోకో, కొబ్బరి ఇట్లాంటి పంటల విస్తీర్ణం చాలా ఎక్కువ ఉన్నది. మరి ఈ పంటలకు సంబంధించి యూరియా సరఫరా లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే రైతులకి అవసరమైన యూరియా కానీ, డిఏపి కానీ ఏ మేరకు వినియోగించాలో వ్యవసాయ శాఖ చెప్తా ఉంది. ఆ మేరకు వినియోగించడానికి కూడా అనేక ఆంక్షలు పెట్టి అది సరఫరా తగ్గించి వేసి ఇవాళ రైతులకి యూరియా డిఏపి అందుబాటులో లేకుండా చేయడం చాలా అన్యాయం అని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తా ఉన్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం యూరియాని వినియోగాన్ని తగ్గిస్తే గనక బస్తాకి 2,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్సెంటివ్లుగా ఇస్తామని చెప్పేసి కేంద్రం చెప్పడంతో దానికి ఆశపడి యూరియా వినియోగాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వ్యవసాయంలో ఎరువులు వాడకం తగ్గించడం అంటే దానికి ఆల్టర్నేటివ్గా ప్రకృతి వ్యవసాయం ఇట్లాంటి పద్ధతులు అనుసరిస్తున్నా సరే అది పూర్తి స్థాయిలో రాకుండా ఎరువులు వినియోగం తగ్గించేయడం వల్ల దిగుబడులు తగ్గి రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇట్లాంటి ప్రభుత్వాలే కొరత సృష్టించి ప్రభుత్వాలే నియంత్రణ పెట్టి ఈ రకంగా చేయడం ద్వారా ప్రభుత్వ సబ్సిడీని తగ్గించుకోవడం కోసం రైతులు ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి రైతులకు అవసరమైన యూరియా డిఏపి అందుబాటులో ఉండే విధంగా ఉంచేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఎరువుల ధరలు విపరీతంగా పెంచారు, పెట్రోల్ డీజిల్ ధరలు కూడా దారుణంగా పెరిగిపోయినాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితున్నది. కాంప్లెక్స్ ఎరువుల ధరలు అయితే బస్తాకి 200 నుంచి 300 రూపాయలు పైగా ధరలు పెంచారు, పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచారు. కాబట్టి వ్యవసాయానికి సంబంధించిన సాగు ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి ఉంది. మరి మద్దతు ధరలు చూస్తేనేమో 0.01% నుంచి 8% మాత్రం పెంచారు. మరి ఎరువుల ధరలు ఇవన్నీ కూడా 20% పైగా ధరలు పెంచిన పరిస్థితి ఉన్నది. మరి ఈ రకంగా చూస్తే రైతులు మరింత నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలి, యూరియా డిఏపి కూడా అందుబాటులో ఉంచాలి, ఉద్యాన పంటలకు కూడా ఎరువులు అందించాలి. అంతేకాకుండా ఈ ఖరీఫ్ సీజన్లో ఎరువులు కొరత రాకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని మేము కోరుతాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఈ నెల 24వ తేదీన కోయిలగూడెం రానున్న ఇంటర్నేషనల్ మోటివేటర్ గంప నాగేశ్వరరావు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పిలుపునిచ్చిన వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు. అభివృద్ధి సంక్షేమం అంటేనే కూటమి ప్రభుత్వం, కూటమి నేతలతో ఒకరికి పోలిక లేదంటున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శేషు. జంగారెడ్డిగూడెం ఆకమ్మ కోనేరు సుందరీకరణ నిధులు దుర్వినియోగంపై విచారణ చేపట్టిన అధికారులు, పాల్గొన్న బీజేపీ నాయకులు. విజయవాడలో సినీ ఫక్కీలో జీప్లతో దాడి చేసుకున్న ఇరు వర్గాలు, రంగంలోకి దిగిన పోలీసులు.
సాంకేతిక లోపం కారణంగా జంగారెడ్డిగూడెం ఎలక్ట్రికల్ డిఈ కారులో వ్యాపించిన మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. వార్తలు సమాప్తం. నమస్కారం.